ఏలూరులో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా అన్న. ఎందుకని? తెలుసు కదన్న ఏలూరులో పరిస్థితి ఎలా ఉందో. ఆంధ్ర మొత్తం జాబులు లేవు ఎవరికి, అట్లా లేవు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ ఆయన వస్తే ఇంకా అటు నుంచి ఇటు షిఫ్ట్ అయిపోవడం. జాబులు ఇచ్చామంటున్నారు కదా బ్రదర్. ఏదో ఇచ్చిన వాళ్ళకి చెప్పమని అన్న ఒకసారి ఏమి ఇచ్చారు. వాలంటీర్లకి కావచ్చు, వాలంటీర్లు ఇప్పుడు 5,000 ఎవరు సరిపోతాయి అన్న? ఇవన్నీ ఎవరు సరిపోతాయి అన్న? ఇవి చదువుకునే దేనికి వైన్ షాపులు అట్లా పనిచేయడానిక? ఉద్యోగాలు కూడా వదిలేమంటున్నారు అన్న. ఎవరికి ఇస్తాడన్న? అన్నీ తెలుసు కదా. ఎవరికి ఇస్తాడు? బలుగు బలిగిన వర్గాలకి ఇస్తాడు, మాకు ఇస్తాడా? బీసీలు ఓసీలు ఏమైపోవాలి చెప్పు. ఓకే, మరి ఈసారి మళ్ళీ వచ్చేది వైసీపీ, వైనాట్ 175 ఖచ్చితంగా వస్తాయి అంటారు. అది సర్వేలు అయ్యే చెప్తున్నాయి, మరి చూడాలి ఏం జరుగుద్దో. జగన్ వస్తే మా ఫ్యూచర్ లేనట్టే, టీడీపీ వస్తే మాకు ఏదైనా కొద్దిగా ఉంటుంది. ఏదైనా మీరు బ్రదర్? టీడీపీ రావాలన్న. టీడీపీ రావాలి అంటే చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నప్పుడే హైదరాబాద్ని చాలా డెవలప్ చేశాడు. సో సేమ్ అలాగే ఇంకో ఇయర్ ఉండుంటే కూడా జగన్ కాకుండా ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు ఉండుంటే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, అక్కడే ఉండి ఏదో జాబ్ చేసుకునేవాళ్ళం. ఐటీ అనేది ఎంతో కొంత వచ్చింది. కియా మోటార్స్ వచ్చాడు, చాలా కంపెనీలు తీసుకొచ్చాడు. అలాగే ఇక్కడ కూడా ఏదో తీసుకొస్తాడు. మరి ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారు కదా. సో ఇంతకుముందు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చినప్పటికీ అప్పుడు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు లాస్ట్ టైంలో వచ్చిన డెవలప్ అయిందంటే దానికి కారణం ఎవరన్నా? చంద్రబాబు నాయుడు కాకుండా మీ కేటీఆర్ అన్నీ చేశారేంటి అన్న? చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేశారు కాబట్టి కదా ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాద్. అయితే ఇలా ఉండేది హైదరాబాదు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడంటూ వైజాగ్, పోనీ వైజాగ్ అయిపోయినా వైజాగ్, మంగళగిరి అయితే అమరావతి ఏదో డెవలప్ చేస్తాడు కదా. మేము హైదరాబాద్ వచ్చే బదులు అట్లా వెళ్తాం కదా. మాకు దగ్గర ఆంధ్రాలో ఉన్నట్టు ఉంటుంది, మాకు అక్కడ జాబ్ వచ్చినట్టు ఉంటుంది కదా. అందుకని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తుల మీద వస్తున్నారు కదా. సో యాక్సెప్ట్ చేస్తారా మరి? యాక్సెప్ట్ చేస్తామన్నా, మంచిదే అన్న. అది ఆయన కష్టపడేవాడే, ఇద్దరు కష్టపడేవాళ్ళే. పవన్ కళ్యాణ్ అంటావా, అదే ఉన్న ఎంత తనకున్నది చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తాడు. పవన్ కళ్యాణ్ అయితే ప్రజెంట్ ఏం చేయాలో, ఎవరికి ఎలా ఉండాలో అదంతా చూస్తున్నాడు. క్యాస్ట్ అంటారు ప్రతి ఒక్కరు, కానీ చూడాలి నెక్స్ట్ ఏం జరుగుద్దో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు వైజాగ్లో కూడా ఐటీ కంపెనీస్ తీసుకొచ్చామంటున్నారు కదా. అసలు మీరు అక్కడ జాబ్ ట్రై చేశారా? అసలు ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం కదా. వైజాగ్ అట్లా లేవు కాబట్టి ఇటు వచ్చాం. అసలు వైజాగ్లో ఐటీ ఎక్కడ ఉన్నాయన్న? ఏ 2 కంపెనీలు ఉంటాయి, తీసుకొని కూడా తీసుకోవు. ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇటు వచ్చి, అట్లా లేవు కాబట్టి ఇటు వచ్చాం. వైజాగ్ కూడా వెళ్ళొచ్చాం ఆల్రెడీ. వైజాగ్ వెళ్ళాం, బెంగళూరు వెళ్ళి ఇటు వచ్చాం. బెంగళూరులో మరి అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ప్రతి ఒక్కరి ఇంటూ చంద్రముఖి ఉన్నట్లే అంటున్నారు కదా, ఏం చెప్తారు? అన్నవాళ్ళు అన్నవాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళ అన్నవాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళకి మధ్యరేగా అన్న ఉంటారు అలాగా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ కలిసి పోటీ చేస్తే గెలుస్తారంటారా, లేకుంటే సింగిల్గా పోటీ చేస్తే బెటర్ అంటారా? కలిసి పోటీ చేస్తానికి వెళ్తారన్న. సింగిల్గా పోటీ చేస్తే ఏం జరిగిందో చూసావు కదన్న. అక్కడ పోటీ చేశారు, హైదరాబాద్లోనే పోటీ చేశారు. ఏమైంది, సీట్లు కూడా రాలా. ఎట్లుంది బ్రదర్ ఏపీలో షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది? తెలియదన్నా, అందుకని తెలియదన్నా. షర్మిల ఆవిడ ఎంట్రీ ఇచ్చడానికి మేము ఎక్కడ ఉన్నాం, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా ప్రస్తుతం. అంటే గట్టిగా ప్రశ్నిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. కేపాల్ కూడా అలాగే ప్రసంగించాడు కదన్నా. ఏమైంది, ఏం కాలేదు, చెప్పలేము. ఈసారి ఖచ్చితంగా ఏపీలో ఎవరు వస్తారంటే ఎవరని చెప్తారు? టీడీపీ అన్న. టీడీపీ ఏం చెప్తారు ఈసారి ఫ్రెషర్కి? ఇప్పుడు మీరు ఫ్రెషరా? అవునన్నా, ఫస్ట్ టైం వేస్తున్నారు. ఫస్ట్ టైం ఓటేస్తున్నాం. ఓకే, ఏం చెప్తారు ఈసారి మీతో పాటు వేసే ప్రతి ఒక్క ఫ్రెషర్కి? ఓటుకున్నోడు అమ్ముడు పెట్టుకుని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఓటేయమని చెప్తా ఉన్నా ఎవరికైనా. అదే అన్న, సేమ్ అదే చెప్తా.